ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సంధ్యాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ప్రిపేర్ చేసుకోబోతున్నాం సాంబార్ పౌడర్. అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకొని అందులో 1/2 కప్ ధనియాలు వేసి వేయించుకుంటున్నాం. వీటన్నిటిని మనం డ్రై రోస్ట్ మాత్రమే చేసుకోవాలి, ఆయిల్ ఏం యూస్ చేయకూడదు. ఇలా డ్రై రోస్ట్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది మనకి పౌడర్ అనేది. సో మనకి ధనియాలు అనేవి వేగిపోయాయి, వీటిని మనం పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ మనం ఇదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుంటున్నాం. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్స్ కందిపప్పు, అలాగే శనగపప్పు, వీటన్నిటిని నేను 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. అలాగే 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవన్నీ వేసుకొని వీటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మనం ఇవన్నీ వేసుకోవచ్చండి. వీటన్నిటిని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే. మీకు కావాలంటే కొద్దిగా మెంతులు కూడా యాడ్ చేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని రోస్ట్ చేయండి, లేదంటే తొందరగా మాడిపోతాయి, కలర్ చేంజ్ అవుతుంది, స్మెల్ కూడా చేంజ్ అయిపోతుంది. సో ఇవన్నీ వేగిపోయాయి కదా, మనం వీటిని వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుందాం. నెక్స్ట్ అదే ప్యాన్లో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకుందాం. ఇవి కూడా వేగిపోయాయి, వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం. అలాగే ఇదే ప్యాన్లో మనం ఎండుమిర్చి వేసుకుంటున్నాం. నేను 8 నుంచి 10 వరకు ఎండుమిర్చి తీసుకున్నాను. మీరు చేసుకునే క్వాంటిటీని బట్టి మిర్చి యాడ్ చేసుకోండి. అలాగే కరివేపాకు వేసుకుంటున్నాం. మీకు ఫ్రెష్ కరివేపాకు అవైలబుల్గా ఉంటే కనుక అదే వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇది కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో మనం 1 టీ స్పూన్ టర్మరిక్ పసుపు యాడ్ చేసుకుంటున్నాం. మిరియాలు వేసుకుందాం. సో మనం ఇవన్నీ చక్కగా వేయించేసి పక్కకు పెట్టేసుకున్నాం కదా, చల్లారిన తర్వాత వీటిని గ్రైండ్ చేసుకుందాం. మనం దీన్ని గ్రైండ్ చేసుకున్నాం. కంప్లీట్గా ఫైన్ పౌడర్లా ప్రిపేర్ చేసుకోవాలి మనము. ఇది ఒక 1 మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది మనకి, ఒక గాజు కంటైనర్లో కనుక స్టోర్ చేసుకుంటే. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనకి పౌడర్ అనేది రెడీ అయిపోయిందండి. ఫ్లేవర్ మాత్రం భలే వస్తుంది, అన్నీ వేయించుకున్నాను కదా పప్పులు. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే కనుక ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.